పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన దివ్యసప్రసాదనాథుని యొక్క పవిత్ర దివ్యనామమున సాదరంగా వారి యొక్క దివ్యసప్రసాద అద్భుతాల్లో 9వ అద్భుతం తెలుసుకుంటానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. ప్రజలు సరస్సు ఆవుల వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఇప్పుడు ఇక్కడకు ఎప్పుడు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టె తిని సంతృప్తులైనందున నన్ను వెదుగుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అశాశ్వతమైన భోజనములకై మీరు శ్రమింపవలదు, నిత్య జీవం ఇచ్చు శాశ్వత భోజనములకై శ్రమింపుడు. మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఈనాటి 9వ దివ్యసప్రసాద అద్భుతాల్లో భాగంగా ఈ ప్రధాన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అద్భుతాన్ని ఉదాహరణగా తీసుకొని గౌరవనీయులైన సహోదరి సోదరులారా, పరిశుద్ధ తిరుసభ క్రీస్తు దేవుని రక్షణ సువార్తలో భాగంగా ప్రధానంగా విచారణ ప్రధాన దేవాలయాలలో దీపబలి పూజ ప్రతిరోజు నిర్వహించబడే విషయంలో ప్రసిద్ధి చెందింది. దాంతో పాటుగా అత్యంత ప్రధానంగా యాత్ర స్థలాల్లో బహిరంగ దివ్యబలి పూజ నిర్వహిస్తూ రక్షణ సువార్త ప్రకటించడంలో ప్రథమ స్థానంలో నిలిచింది మన పరిశుద్ధ తిరుసభ. ఇందులో భాగంగా యాత్ర స్థలాల్లో అనునిత్యము దివ్యబలి పూజ కన్నుల పండుగగా జరుపుతుంటారు. అయితే కన్నుల పండుగ ఆ ఉత్సవాన్ని జరుపుకుంటాం మంచిదే, తప్పు కాదు. కానీ ఈ సందర్భంలోనే ప్రధాన వాక్యంలో క్రీస్తు ప్రభు నుడిగినట్లుగా శాశ్వతమైన వాటికి శ్రమింపక క్రీస్తు ప్రభు ఇచ్చు శాశ్వత భోజనములకు శ్రమింపుడు అని అంటున్నారు. అంటే ఈ యాత్ర స్థలాల్లో జరుపు దివ్యబలి పూజ సమయాలు కూడా యాత్ర స్థలాలు నిర్వాహకులు, యాత్ర స్థల దర్శకులు పరిశుద్ధతను పాటిస్తూ ఆత్మీయ ఆహారమునకై క్రీస్తును సముచిత పవిత్రతతో స్వీకరించాలి అని చెప్పు సందేశమే ఈరోజుటి 9వ దివ్య సప్రసాద అద్భుతము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యాత్ర స్థలాలు అనునవి సర్వజనావళి సందర్శన స్థలాలు కాబట్టి ఆ ప్రాంతాలకు వచ్చేవారు క్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్లుగా ఎక్కువ మంది భౌతిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అనగా దర్శనీయ ప్రదేశాలు అందంగా ఉన్నాయని, చూసేటకు ఆహ్లాదంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ అంతకన్నా ప్రధానంగా యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్పిన విధంగా పవిత్ర యాత్ర స్థలాల్లో క్రీస్తు ప్రభు జరిగించు సూచక క్రియలను బట్టి వాటిని దర్శించమంటున్నారు. ఏంటి ఆ సూచక క్రియలు అంటే, క్రీస్తు ప్రభు చెప్పిన విధంగా కుంటివారు నడవటం, గుడ్డివారు చూడటం, మరణించిన వారు తిరిగి బ్రతకటం, సంతానం లేని వారు సంతాన ప్రాప్తిని పొందటం మొదలగునవి. అయితే క్రీస్తు ప్రభువు తాను ఈ భూమిపై సంచరించినప్పుడు చేసిన సూచక్రియలతో పాటుగా అదనంగా ఈ రోజుల్లో పవిత్ర దివ్య సప్రసాదం ద్వారా యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లుగా జీవాహారంగా మన హృదయాల్లో నిలవై ఉండుటకు వస్తున్నారన్న సత్యాన్ని యాత్రికులు మరియు వడకముల్లోనూ మరియు యాత్ర స్థలాలను నిర్వహించేవారు గ్రహించి తదనుగుణంగా యాత్రికులు పవిత్ర మనస్కులై క్రీస్తు ప్రభువును స్వీకరించాలి. లేనట్లయితే పునీత పౌలు గారు 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో నుడినట్లుగా యాత్రికులు ఎంతో శ్రద్ధతోనూ ఇష్టంతోనూ ప్రయాణ కష్టాలను ఓర్చుకుంటూ ఆర్థిక భారమైన వాటిని లెక్క చేయకుండా యాత్రా స్థలాలకు వెళ్ళిన పవిత్ర ఉద్దేశం అంతా వృధా అవుతుంది, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందువల్లే పునీత పౌలు గారు చెప్పినట్లుగా పరిశుద్ధ మనసుతో దివ్యసప్రసాదమును స్వీకరించి నిష్కల్మ మనసుతో నీ కోరికలను ప్రభువునకు విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి అంటున్నారు. లేకుంటే కోరికలు నెరవేరకపోగా నీలోనూ లేక మీ వారిలోనూ నిరుత్సాహం, నిర్లిప్తత ఏర్పడి అవిశ్వాస బీజాలు ఏర్పడతాయి. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని తప్పనిసరిగా సర్వమానవాళి గుర్తించవలసిందిగా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. అందువలననే తీర్థయాత్రలందును విశ్వాసుల యొక్క వడక సమావేశాలందును విశ్వాసులు పవిత్రతను పాటించాలని సంగతిని తెలియజేసే సందేశమే ఈనాటి దివ్యసప్రసాద అద్భుతం 9వది. ఇది మెక్సికో దేశంలో టెక్స్ట్లా అనే పట్టణంలో జరిగిన పవిత్ర దివ్య సప్రసాద అద్భుతం. ఈ అద్భుత వివరాలకు వెళ్ళినట్లయితే 2006వ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖున టెక్స్ట్లా నగరంలో పునీత మార్టిన్ ఆఫ్ టూర్స్ అను విచారణలో లేక ప్యారిస్ చర్చిలో జరిగిన అద్భుతం. ఆ విచారణ దేవాలయంలో ఆ విచారణ గురువు గారు లేక
ఫాదర్ గారు తన విచారణ సంఘస్థులకు వడకం ఏర్పాటు చేసి ఆ వడకం చివరి రోజులో అనగా ఆదివారం నాడు వడకంలో పాల్గొన్నటువంటి 600 మంది సంఘస్థులు అందరూ విచారణ దేవాలయంలో జరుగు దివ్యపాలి పూజలో పాల్గొన్నారు. అందులో భాగంగా దివసప్రసాద సాంగ్యంలో దివసప్రసాదమును విశ్వాసులకు ఇస్తున్న సమయంలో విచారణ గురువులు సహాయకరంగా ఒక అమ్మగారు లేక సిస్టర్ గారు కూడా దివసప్రసాదాన్ని విశ్వాసులకు పంచుటకు సహాయకారిగా వచ్చారు. ఆ అమ్మగారు విశ్వాసులకు దివసప్రసాదాన్ని ఇస్తున్నటువంటి సమయంలో అమ్మగారి చేతిలో ఒక దివసప్రసాదము రక్తపు మరకలతో తేమగా పొడి పొడిగా ఉండటం గమనించింది. వెంటనే దివసప్రసాదం ఇవ్వటం ఆపివేసి భయం మరియు నిశ్చేష్టురాలై దివ్యబలి పూజ పీఠం వద్దకు వచ్చి ఆ దివసప్రసాదమును పూజ గురువులకు చూపగా ఆ బలి పూజ నిర్వహించినటువంటి పూజ గురువులు అమ్మగారులు మరియు విశ్వాసులు అందరూ భక్తి విశ్వాసము మరియు సంభ్రమాచార్యాలతో మిళితమైనటువంటి ఆనందంతో ఆ అద్భుత దివ్యసప్రసాదనాథుని చూసి పరవశించిపోయారని చెప్పటం చాలా చిన్న మాట. నిజదేవుని చూసి ధన్యులైనారు అని చెప్పటం సరి అయిన మాట. గౌరవ యూట్యూబ్ వీక్షకులారా మరియు విశ్వాసులారా, అటు తర్వాత దివసప్రసాదానికి అందరూ ఆరాధనలు సలిపి ఆ దివసప్రసాదనాథుని నిజ నిర్ధారణ పరీక్షలకు పంపి 2010 సంవత్సరంలో ఆ దివసప్రసాదంలో క్రీస్తుదేవుని మానవరూప రక్త కణాలు అయినటువంటి DNA ఏవి రక్త కణాలేనని తేల్చి చెప్పారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మనకు దివసప్రసాదనాథుడు చేసినటువంటి 9వ అద్భుతం. ఇప్పుడు మనం ఈ దివసప్రసాదనాథుని అద్భుతాలు ఉద్దేశాలు పవిత్రాత్మ దేవుని జ్ఞానంతో తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్లుగా దేవాలయాలకు లేక యాత్ర స్థలాలకు విశ్వాసులు వెళ్ళినప్పుడు నిజదేవుని సన్నిధికి వెళ్తున్నాము విశ్వాసంతో వెళ్ళాలి. రెండవది విశ్వాసులు భౌతిక సమస్యల పరిష్కారం కన్నా ఆధ్యాత్మిక మార్పుకు లేక ఆధ్యాత్మిక అభివృద్ధికై వెళ్ళాలి. యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చెప్పిన విధంగా. మూడవది విశ్వాసులు వడకాల సమావేశాలకు వెళ్ళినా, ఉపవాస ప్రార్థనకు వెళ్ళినా, ఇంకా దివ్యబలి పూజ ప్రార్థనకు వెళ్ళినా ఆ సదరు విశ్వాసులు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయనే నిజదేవుడు అను నిర్దిష్ట మనసుతో వెళ్ళాలి. నాలుగవది దివ్య పూజ బలిలో నీవు స్వీకరించు దివసప్రసాదనాథుడు నీకు నిత్య జీవము ఇచ్చేవాడు అని విశ్వసించి గట్టి నమ్మకంతో నీవు అందుకు తగిన విధముగా నీవు మారుటకు క్రీస్తు ప్రభుని శరణు వేడాలి. ఇక చివరిగా క్రీస్తు ప్రభువు దివసప్రసాద అద్భుతాల ద్వారా మానవాళికి తెలుపు ఉద్దేశం ఏమిటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే మొదటిగా దివసప్రసాద రూపంగా క్రీస్తు ప్రభువు నాడు నేడు ఎల్లప్పుడూ మనతో ఉండటకు ఇష్టపడుతున్నారన్న సందేశం మనం గ్రహించాలి. అటు తర్వాత తదనుగుణంగా మానవాళి ఎంత ఆధ్యాత్మికంగా సంస్కరించుకోవాలి, అందుకు ప్రభుని సహాయం వేడాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనల్ని మనం క్రీస్తు ప్రభువు చూపిస్తున్నటువంటి అద్భుతాల ద్వారా వారి యొక్క చిత్తానుసారంగా తీర్చిదిద్దుకోవటానికి సహాయం చేయమని క్రీస్తు ప్రభుని ఈ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దయచేసి అందరూ నాతో ఈ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రార్థన. ఓ దివసప్రసాద ప్రభు, టెక్స్ట్లలో దివసప్రసాదంలో మీ దర్శనం ద్వారా పాపులమైన మా యొక్క పరివర్తనార్థమై మాలో ఉండుటకు మీరు ఇష్టపడుతున్నారని తెలుసుకుని భాగ్యమును మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు తండ్రి. సామాన్యమైన రొట్టెను మీ భక్తుల ప్రార్థన ద్వారా మీ దివ్య శరీరముగా రూపాంతరం చెందుతూ సామాన్య మానవులను మీ అమిత ప్రేమకు పాత్రను చేస్తున్నారు. ధన్యవాదాలు తండ్రి. ఓ సప్రసాదనాథుడా, మీ పిలుపునందుకొని మేము మరింత గాఢమైన విశ్వాసంతో ప్రతి దివ్య బలి పూజకు వచ్చి మీ పవిత్ర సాంగ్యంలో పాల్గొని మిమ్మల్ని స్వీకరించి మరింత ఆధ్యాత్మిక చింతనతో ఎదిగే భాగ్యమును మాకు అనుగ్రహించమని, మరియు ఈ యూట్యూబ్ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి సహోదరి సహోదరుల యొక్క కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి కాచి కాపాడమని మా నాథను మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చివరిగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక మనవి, దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ను మీ తోటి వారితో కూడా షేర్ చేస్తూ ఈ దివ్యవాక్య ప్రచారంలో మీరు కూడా పాల్గొని దివసప్రసాదనాథుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మన ప్రభువు
మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.